శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో వసంత పంచమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము నిర్వహించుకోవాల్సిన రోజు, వసంత పంచమి రోజున పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయాలు మరియు వసంత పంచమి రోజున పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ సరస్వతీ మాతకు నమస్కరించి విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టే రోజు, వసంత ఋతువును స్వాగతిస్తూ పండగ చేసుకునే రోజునే మాఘ శుక్ల పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి లేదా మదన పంచమి అని పిలుస్తారండి. 2025 సంవత్సరం వసంత పంచమి శ్రీ క్రోతినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి ప్రారంభ సమయం ఫిబ్రవరి 2, 2025 ఆదివారం పగలు 12:27 పంచమి తిథి ప్రారంభమవుతుందండి. పంచమి తిథి ముగింపు సమయం ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 10:10 పంచమి తిథి ముగుస్తుందండి. వసంత పంచమిని నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 3, 2025 సోమవారం. నక్షత్రం రేవతి రాత్రి 2:35 వరకు. వసంత పంచమి రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయాలు ఫిబ్రవరి 3, 2025 సోమవారం తెల్లవారుజామున 5:01 నుండి ఉదయం 7:30 లోపు పూజను నిర్వహించుకోవాలండి. కుదరని వారు ఉదయం 9:01 నుండి ఉదయం 10:10 లోపు పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయాలండి. వసంత పంచమి రోజునే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణవచనం అండి. పిల్లలకు ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తారండి. జ్ఞానానికి అధిదేవత సరస్వతీమాత. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని సరస్వతి అంశాలుగా భావిస్తారండి. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాని అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారండి. వసంత పంచమి రోజునే విద్యారంభ దినంగా భావించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలండి. వసంత పంచమి రోజున తిథి, వారము, సమయము చూసుకోనవసరం లేదండి. ఇవాళ ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవచ్చునండి. చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని మన రాష్ట్రంలో బాసర సరస్వతీమాత ఆలయంలో నిర్వహిస్తారండి. ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సామూహిక అక్షరాభ్యాసాలను పండుగలా చేయిస్తారండి. సరస్వతీమాతను పూజించే విధానం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నోటి నుండి సరస్వతీమాత ఉద్భవించిందండి. ఈరోజే సరస్వతీమాత దర్శనమిచ్చి ఈ లోకానికి శబ్దాన్నిచ్చింది. వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభమవడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందండి. అందుకే ఈరోజు తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలని పండితుల ఉవాచ. ఉదయాన్నే లేచి స్నానాధికాలు ముగించుకుని ఉతికిన లేదా కొత్త తెల్లని వస్త్రాలు ధరించి గంధం పూసుకోవాలండి. అనంతరం పూజా ప్రదేశాన్ని సిద్ధం చేసుకోవాలి. పద్మం, శంఖం, చక్రం ముగ్గు వేసి దానిపై పీటను ఉంచి పీటపై సరస్వతీదేవి ప్రతిమ లేదా ఫోటో ఉంచాలండి. అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలండి. ముందుగా గణపతి పూజను చేయాలండి. అమ్మవారి పటం ముందు మినపపిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి ఒత్తి పెట్టి దీపం వెలిగించాలండి. సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించాలి. పాలతో అన్నం వండి నైవేద్యం పెట్టాలండి. పిండి వంటలు, చెరుకు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు నివేదించాలండి. పూజ వద్ద కొత్త పుస్తకాలు, పెన్నులు ఉంచాలండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం సరస్వతే నమః. ఈ మంత్రాల్లో ఏది వీలైతే దానిని 21 మార్లు చదివి అమ్మవారికి హారతినివ్వాలండి. వసంత పంచమి రోజునే శివుడు పార్వతీదేవిలా తిలకోత్సవం జరిగిందండి. అందుకే ఈరోజు పెళ్లికి చాలా మంచి ముహూర్తమని పండితో వాచ. తెలుసుకున్నాం కదా అండి. 2025 సంవత్సరంలో వసంత పంచమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము, పూజా విధానం గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.